అఘోరి శ్రీనివాస్ అనే అతన్ని ప్రజలు ఎవరు నమ్మకండి. అతను అఘోరతత్వం లేదు. శివుడు హిందూ మతాన్ని అతను ఇబ్బంది పెట్టడానికి, హిందూ మతాన్ని చెడుగా అర్థం చెప్పడానికి అతను అతని వెనక ఎవరన్నా ఉండి నడిపిస్తున్నారేమో అన్నిటి తెలుస్తుంది. అఘోరి అంటే అఘోరిగానే ఉండాలి. పెళ్లి చేసుకోవటం, అమ్మాయిల పిచ్చి అతనికి, అమ్మాయిల పిచ్చి ఎక్కువ ఉంది అతనికి. కాబట్టి అతను చేసే మంత్రాలు తంత్రాలకు ఏమీ ఉండవు. కాబట్టి ఇట్లాంటి అఘోరుల్ని ఎవరు నమ్మకండి. అట్లాంటి అఘోరి శ్రీనివాస్ అని అతను వస్తే ఎవరు నమ్మకండి. ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఆడపిల్లలు మీరు మోసపోకండి. శ్రీవర్షినికి చెప్తున్నాను, అమ్మాయి నువ్వు తొందరగా బయటపడు, అతన్ని నమ్ముకో, అతను నీకు మోసం చేస్తాడు. శ్రీవర్షిని చదువుకున్న అమ్మాయి, నువ్వు జాగ్రత్తగా బయటపడి నీ జీవితం మంచిగా సరిదిద్దుకో. అట్లాంటి అఘోరి శ్రీనివాసుని ఎంతోమంది ఆడపిల్లలతో ఆడుకొని ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాడు. అతనికి మగతనం లేదు, పురుషాంగం లేదు. కాబట్టి అతను పెళ్లి చేసుకొని నువ్వేమి సుఖపడతావు చెప్పు. డబ్బు మీద ఆశపడి అతన్ని మటుకు వెనకంటి వెళ్ళకు. తెలివిగా బయటపడే మార్గాన్ని చూసుకో.